యథాప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధపు మోసపూరిత ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచే వార్తలను కొన్నింటిని చూద్దాం. ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీ డ్రగ్స్ అంటూ ఈనాడు పత్రిక కథనాన్నిచ్చింది. కథనం ఇవ్వటం వరకు తప్పులేదు, కానీ ఇక్కడ కూడా వక్రీకరించి దుర్మార్గంగా వైసీపీ ఏదో దర్యాప్తునకు లేదా సిబిఐకి ఆటంకాలు కలిగించబోయిందంటూ తప్పుడు వార్తనివ్వడానికి ప్రయత్నం చేశారు. అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సంధ్య ఆక్వా ఎక్స్పో సంస్థ టీడీపీ బీజేపీ సమీప బంధువులదని తెలిసినా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం ఆ విషయాన్ని కప్పిపుచ్చి వైసీపీపైకి అంటగట్టడానికి ప్రయత్నం చేశాయి. అయితే ఒక వాస్తవం ఏంటంటే దేశవ్యాప్తంగా పోర్టుల్లోకి ఇలాంటి అక్రమంగా ప్రవేశించడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యనే గుజరాత్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ని సీజ్ చేశారు ఒక ఓడరేవు నుంచి. అప్పుడు ఎక్కడ మోడీ గారికో లేకపోతే బీజేపీ వాళ్ళకో సంబంధం ఉందని రాయని ఈనాడు ఆంధ్రజ్యోతి ఇప్పుడు మాత్రం ఏదో రకంగా టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి కంపెనీ, వారి బంధువులకు సంబంధించిన కంపెనీ అయినప్పటికీ కూడా దాన్ని కప్పిపుచ్చుతూ వైసీపీకి అంటగట్టే దరిద్ర ప్రయత్నాన్ని ఈ రెండు పత్రికలు యథాప్రకారం చేశాయి. ఇక అయితే విశేషం ఏంటంటే టీడీపీ హయాంలో ఎన్నో అక్రమాలకు ఈ సంధ్యా ఆక్వా అక్రమాలకు తెగబడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిపై చర్య తీసుకుంది. 2016లో ఈ కంపెనీకి చెందినటువంటి కోనం వీరభద్రరావు చౌదరి అన్న ఆయన మీద తోటి విమాన ప్రయాణికురాలతో అభ్యంతరకరంగా వ్యవహరించిన కేసులో అమెరికాలోనే కేసు నమోదైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఈయనకి పాత్ర ఉందనే అభియోగాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని కూడా చెబుతున్నారు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు కావాలని ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కప్పిపుచ్చి ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఇక వారు చంపుతుంటే మీరేం చేస్తున్నారంటూ ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలపై సీఈఓ మీనా ఆగ్రహం అంటూ పచ్చి మోసపూరిత వార్తను రాశారు. నిజానికి ఏ సీఈఓ కూడా అలా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు తీసుకుని దాని పరిస్థితి ఏమిటో తెలుసుకుని ఎన్నికల కమిషన్కి పంపుతారు. అంతేగాని సీఈఓనే తన ఇష్టం వచ్చినట్లు వాళ్ళ మీద ఆగ్రహాలు వ్యక్తం చేయటం ఇట్లాంటివి ఏమీ జరగదు. అదేదో బాధ్యతారహితంగా ఎస్పీలు ప్రవర్తిస్తున్నట్లు క్లాస్ తీసుకున్నట్లుగా కథనాలు రాసిపడేశారు ఈనాడు ఆంధ్రజ్యోతి. అయితే అప్రమత్తంగా ఉండాలని సీఈఓ మీనా ఎవరికైనా చెప్తారో అదే ప్రకారం చెప్పారు. కానీ అబద్ధపు వార్తలను మాత్రం సృష్టించడంలో రామోజీ రాధాకృష్ణులు అబద్ధపు బతుకుల్లాగా మార్చుకుని ఈ రకమైనటువంటి వార్తలు రాస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఇమాం హుస్సేన్ వ్యక్తిగత కుటుంబ కక్షల నేపథ్యంలో జరిగితే, అట్లాగే గిద్దలూరు దగ్గర జరిగినటువంటి హత్య కానీ వీటన్నిటికీ కూడా అధికార పార్టీకి అంటగట్టడానికి ఈ పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. అంకెలు బల అమలు డేలా అంటూ ఇంకొక వార్త రాశారు. నిర్మాణాలు జరిగిన వాటికి స్థలాల రిజిస్ట్రేషన్ చెప్పేది 31.19 లక్షల లబ్ధిదారులు 18.5 లక్షలు అంటే కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకే సందంగా రామోజీరావు గారు ఇట్లాంటి చెత్తాచెదారం అంతా రాస్తున్నారు. అయితే వాస్తవం ఏంటంటే కనీసం 18.5 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు అందజేసిన విషయం, వారికి పట్టాలు ఇప్పించిన విషయాన్ని ఇప్పటికీ తనకు ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పలేదు. ఏదో రకంగా విమర్శించడానికి ప్రయత్నం చేయబోయి వాస్తవాన్ని రామోజీరావు గారు బయటపెట్టేశారు. ఇక ఇది జగన్ క్రమబద్ధీకరణ అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మరొక అబద్ధపు వార్తను రాశారు. తక్కువగా జరుగుతున్నట్లుగా రాశారు. నిజానికి ఈ ప్రభుత్వం వచ్చాకే కొన్ని లక్షల ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేయటం కానీ ఇతరత్రా కానీ అనేక సందర్భాల్లో మొత్తం కొత్తగా 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం కానీ లేదా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేయడం కానీ ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఏదో రకంగా ప్రజలను మోసం చేయాలనే లక్ష్యంతో ఈ పత్రికలు ఇలా రాస్తున్నాయి. అందుకే ఈ పత్రికలు సైకోలాగా మారి సైతాన్ అవతారం ఎత్తి పైతాన్గా మారుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పీడిస్తూ తినడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పాల్సి వస్తోంది.